దొరికినప్పుడే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను కృష్ణ. ఇప్పుడు చేతుల్లోకి వచ్చిన సినిమా వెనక్కి వెళ్ళిపోయేసరికి మనసులో చాలా బాధగా ఉంది. కృష్ణ, నువ్వు ఎప్పుడైనా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసావా? ఎప్పుడైనా? వాట్ సిచ్యువేషన్? ఇప్పుడు నేను చెప్పాను కదా అది. సారీ, వినలేదు. ఏదో ఎస్ఎంఎస్ టైప్ చేస్తున్నా. నేను నా లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో ఈ ఎస్ఎంఎస్ ఏంటి? అప్పల్ రాజు, నా ఎస్ఎంఎస్ కూడా సీరియసే. ఎస్ఎంఎస్ సీరియస్ ఏంటి? అవును, సీరియస్ ఎస్ఎంఎస్. అయినా వాట్ యు థింక్ యా? వరల్డ్ నీకు ఒకటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటున్నావా? డోంట్ బి సో సెల్ఫిష్. సారీ, కొంచెం ఎమోషన్ అయ్యాను. నేను కూడా సారీ. ఓకే. యా. ఇంకో ఎస్ఎంఎస్ వచ్చింది. కెన్ ఐ చెక్ దిస్? దానికి నన్ను ఎందుకు అడుగుతున్నావు? బికాజ్ యు గెటింగ్ సీరియస్ అప్పల్ రాజు. నువ్వు ప్రతి ఎస్ఎంఎస్ నాకు చెప్పే చూసుకుంటున్నావా? డోంట్ బి సిలీ. సీరియస్ కాబట్టి అడుగుతున్నాను. నీకు సీరియస్ ఎస్ఎంఎస్ అయితే నువ్వు చూసుకో. యా, నాట్ ఆస్కింగ్ యువర్ పర్మిషన్ అప్పల్ రాజు. అరే, దాని నా మీద సీరియస్ అవుతావేంటి? బికాజ్ యు గెటింగ్ సీరియస్ ఆన్ మీ. హలో, నీ ఎస్ఎంఎస్ నీకు ఎంత సీరియస్, నా ప్రాబ్లం నాకు అంత సీరియస్. వావ్, నీ ప్రాబ్లం నీకెంత సీరియస్, నా ఎస్ఎంఎస్ కూడా నాకు అంత సీరియసే. ఎస్, నీ సీరియస్నెస్ నీది, నా సీరియస్నెస్ నాది. ఎగ్జాక్ట్లీ. ఓకే, బి సీరియస్. ఫైన్. ఓకే. హలో. అప్పలరాజు, నేనే పిఏ తేజ. చెప్పండి. మన సినిమాలో బాబు గారికి బదులు కేటీని సెట్ చేశా. కేటీ ఎవరు? అదేనయ్యా, మన రెబల్ స్టార్ కేటీ రావు. కేటీ రావు గారు ఎందుకు చేస్తారండి? చెయ్యడు, కానీ మన కనిష్క సెటప్ చేసింది. ఎలా? మరి అదేనయ్యా ఫిట్టింగ్. కనిష్క బాబు గారి క్యాంప్ వదిలేసాక కేటీ క్యాంపే కదా. ఇదిగో, కనిష్క ఆల్రెడీ మ్యాటర్ అంతా కేటీకి చెప్పేసింది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి కేటీ కథ చెప్పి. ఓం నమః శివాయ. నమస్తే సార్, నా పేరు అప్పలరాజ్ అండి. కనిష్క్ గారు పిఏ పంపించారండి. పంపడానికి ఆడేవాడు, రావడానికి నువ్వెవరు? అంతా ఆ పైవాడు చూసుకుంటాడు. సినిమా కథ వల్ల అర్థమ్మా, వాడాడిస్తాడు. క్యారెక్టర్ ఏంటమ్మా? నేనే క్యారెక్టర్ని. జనం నన్ను చూడటానికి వస్తారమ్మా. సార్, అంటే మీరు నా నాయకి సినిమా చేస్తున్నారా సార్? చేసేదెవరో చేయించేదెవరో అంతా పైవాడే చూసుకుంటాడు. డేట్స్ మాత్రం మా పిఏ ఇస్తాడు. Unbelievable, Appal Raju. You've done it again. I'm so happy. Yes. ఎస్, కేటీ డేట్లు దొరకడం అంటే మాటలా? ఆడికి డేట్లు ఇచ్చింది కథ కోసమో క్యారెక్టర్ కోసమో కాదమ్మా, స్వీట్ ముక్కలాంటి కనిష్క కోసం. నా సినిమాలో సైడ్ హీరోగా చేసి నా వెనకాల అవుట్ ఫోకస్ లో నుంచి నా కేటీ నా కొడుకు 2 హిట్లు ఇవ్వగానే నా కనిష్క లైటింగ్ పెడతాడా? ఆడికి బుద్ధి లేకపోయినా మీ కనిష్కకైనా బుద్ధి ఉండద్దా? ఇండస్ట్రీకి బాబు లాంటి వాళ్ళు ఫీలింగ్ ఆకపోలేక చేసిన చిన్న మిస్టేక్ కి మిమ్మల్ని వదిలేసి ఆ కేటీ గారితో సెటిల్ అయిపోద్దా? ఆ సెటప్పే నాకు కావాలమ్మా. ఆ బాబుగాడి గ్లామర్ క్వీన్ ఇప్పుడు నా బ్రిల్ క్రీమ్. కనిష్కని నన్ను పక్క పక్కనే చూసి ఆడు నలుపుకోలేక పిసుక్కోలేక చావకపోతే నా పేరు కేటీయే కాదమ్మా. ఆ కేటీ గారి పేరు వినబడితేనే కంపరం ఎక్కిపోతుంది. Go shoot that bastard. షూట్ గన్నుతో కాదు బాబు గారు, మీడియాతో చేద్దాం. మీడియానా? ఎస్, ఛానల్స్, మనం ఏం చెప్తే అది చేసే డిస్ట్రిబ్యూటర్స్, సినిమా చూడకుండానే రివ్యూ రాసే క్రిటిక్స్, కలెక్షన్స్ ని తారుమారు చేసే అకౌంటెంట్స్, అంతా ఇండస్ట్రీకి వెన్ను పూస లాంటి మీ ఫ్యామిలీ చేతిలో ఉన్నారు. ఆడి చేతిలో ఎన్నున్నా ఏమున్నా ఆడి కనిష్క మాత్రం నా చేతుల్లో ఉందమ్మా. నీ ఫ్యూచర్ ఇప్పుడు ఇంకెవరి చేతుల్లోనో కాదు, నీ చేతుల్లో ఉంది అప్పల్ రాజు. అవును కృష్ణ, నన్ను నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుందాని నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు నేను తీయబోయే హిట్ సినిమాని ఆపడం ఎవడి వల్ల కాదు. హిట్ సినిమా తీయడమే కాదు, ఎదుటోటి సినిమాని ఎట్టా చెడగొట్టాలో కూడా నాకు బాగా తెలుసు. మంచి సినిమాని ఎవ్వరూ చెడగొట్టలేరు. సినిమాకి కథే ముఖ్యమని ప్రూవ్ చేస్తాను. స్టార్ ఇమేజ్ కోసం ఏ క్యారెక్టర్ మార్చకుండా సినిమా తీస్తాను.
కానీ స్క్రిప్ట్ లో మీ క్యారెక్టర్ చాలా చిన్నదంటున్నారండి. అది స్క్రిప్ట్ లో అమ్మా. సినిమా చూడు, షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆడు రాసింది అనవసరం. నేనేం చెప్తే అది ఆడు తిరిగి రాసుకోవాలి. నాయకిని నాయకుడు చేసేస్తాను. ఓం నమ శివాయ. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడి సాక్షిగా చెప్తున్నాను బాబు గారు, అప్పల్ రాజ్ సినిమా సూపర్ ఫ్లాప్ చేసే బాధ్యత నాది. స్వామి, చిన్నప్పటి నుంచి నేను నీ కొట్టిన కొబ్బరికాయలన్నీ లెక్క పెట్టుకుని మరి నా నాయకి సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదించు స్వామి. ఆ డేటాబేస్ కంపెనీ వాడికి అడిచిన చెక్కు ఇంట్రెస్ట్ తో సహా మొత్తం బ్యాక్ చేశాను. అదేంటండి, మెగామాక్స్ కంపెనీతో మనం ఇప్పుడు సినిమా చేయట్లేదా? ఆడికి 70% ఓవర్సీస్ షేర్ కావాలంట. పైగా ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు, ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు. మరి ఇప్పుడు మన సినిమాకి ఫైనాన్స్ ఎవరు చేస్తారు సార్? ఆల్రెడీ ఇంకోటి సెటప్ చేశా. వాడికి 30% ఓవర్సీస్ షేర్ ఇస్తే చాలు. ఆయనదే కంపెనీ సార్? కంపెనీ కాదు, అడ్డ. పేరు శ్రీశైలం అన్న. పెద్ద రౌడీ. రౌడీయా? రౌడీ మన సినిమాకి ఫైనాన్స్ చేయడం ఏంటి సార్? మనకు కావాల్సింది అది డబ్బు, రౌడీజం కాదు. పైగా కార్పొరేట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ చేసేది ఏ బిల్ లాడెను, ఏ దావుద్ ఇబ్రహీమో ఏంటొచ్చు కదా, మనకు తెలియదు కదా. ప్రతి ప్రొడ్యూసర్ అనక ఓ డాన్ ఉంటాడు. శ్రీశైలం అన్న ఇప్పుడు మర్డర్లు మానేసి చాలా మంచోడైపోయింది. మర్డర్లా? మర్డర్స్ చేశాడు ఆయన? చాలా. కానీ అన్ని కేసుల్లో కోర్టు ఆయన నిర్దోషిగా విడుదల చేసింది. అదలా? సాక్షులు లేరు కాబట్టి. సాక్షులు ఎందుకు లేరు? సాక్షులను కూడా చంపేశాడు. ఇవాళ కూడా ఎవరు రాలేదరా? ఎవడు రాలేదురా? అదే నేను లేపేనికి ఎవరు రాలే. నన్ను లేపనికి రాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ ఏందిరా? అరే నిన్ను లేపేనికి ఎవరు రాకుండా నా డ్యూటీ ఎందుకన్నా? నేనేమన్నా బేకారీగా అన్నావు లాగన్నా? కంటితో చూస్తే ఆర్డర్, కన్నుతో చూస్తే మర్డర్. ఇది శ్రీశైలం స్టైల్. జనానికి గన్ అంటే భయం, గన్నుకి నేనంటే భయం. అలా నువ్వు అంటే నాకు భయం లేదనా? దిల్లానా? అరే చూప్, నీ గురించి కాదురా, గన్ గన్ గురించి. వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అన్న. అసలు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉందన్నా? అన్నా బ్యాక్గ్రౌండ్ కాదురా, బ్యాక్ క్రౌడీస్. అన్న ఇతని పేరు అప్పల్ రాజు, మన సినిమా డైరెక్టర్. మొదటి సినిమా ఎలాగ పెట్టా? నేను మొట్టమొదట మర్డర్ చేసిన